భయపడుతున్నారు కనుక మీరు భయపడొద్దు అని దేవుడు చెబుతున్నాడు. దిగులు పడకుము, ఆల్వేస్ వరీయింగ్. ఏం చేయాలా, ఏంటి ఎలాగా? దేవుడు ఏది రాసి పెట్టాడో జరుగుతుంది. నువ్వు ఆపలేవు, నేను ఆపలేవు. దిగులు దేనికి? దిగులు ఎందుకు? దిగులు పడి నువ్వేం సాధిస్తావు అంటే సాధించలేను, కానీ దిగులు పడడం అనేది నాకు చాలా ఇష్టం. దే వాంట్ టు వరీ ఆల్ ద టైమ్. ఈ న్యూట్రిషన్ సైంటిస్ట్ చెప్తారు, వరి అంటే తెలుగు వరి బియ్యం మంచిది కాదు. అది ఒట్టిగా దాని ఒళ్ళు నీరు చేస్తుంది, కానీ దాంట్లో పెద్ద విటమిన్ వాల్యూ తక్కువ. ఉన్న విటమిన్ బి కొంత దాన్ని కూడా పాలిష్ చేసి తీసేస్తాం మనం. సో వరి అనేది మంచిది కాదు. గోధుమలు మంచిది, జొన్నలు మంచిది, సజ్జలు రాగులు మంచిది, మొక్కజొన్న మంచిది. ఇంకా అన్ని ధాన్యాల్లో తక్కువ బలం ఉండేది బియ్యం, వరి. సో డోంట్ వరీ, డోంట్ ఈట్ వరీ. డోంట్ వరీ అంటే డోంట్ ఇంగ్లీష్ వరీ, డోంట్ ఈట్ తెలుగు వరీ. వరి అనేది మంచిది కాదు. దిగులు పడకుము. ఎందుకంటే వరి తిని నువ్వు ఇంకా బలహీనం అయిపోతున్నావు. నువ్వు చేసేది మనసులో వరి, ప్లేట్లో ఉండేది తెలుగు వరి, మనసులో ఇంగ్లీష్ వరి. రెండు వరీస్ కలిసి అసలు నువ్వు వెరీ వెరీ వీక్ అయిపోతున్నావు కనుక నేను నిన్ను బలపరుతున్నాడు దేవుడు. దిగులు పడకము, నిన్ను బలపరుతున్నా అంటే దిగులు పడి బలహీనం అయిపోతున్నావు, అందుకే నేను బలపరుస్తానన్నాడు. ఇప్పుడు అసలు గ్రాండ్ క్లైమాక్స్ ఆఫ్ ది హోల్ రెవల్యూషన్. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము, విధేయత కలిగి మార్గంలోనికి, భక్త సమాజంలోనికి వచ్చి ఊరికే భయపడుతూ, దిగులు పడుతూ, భయంగా బిక్కుబిక్కుమంటున్న వీళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ చెయ్యి పట్టుకొని నీకు సహాయము చేసేదను. 13వ వచనం, నీ దేవుడనైన యెహోవాను నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆదియందు ఆకాశములను భూమిని సృజించిన యెహోవా దేవుడు, భయపడకు బాబు, అమ్మాయి, నా కుమార్తె, భయపడకని నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు. నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు అని ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, పురుగు వంటి యాకోబు. అబ్రహాము సంతానం విశ్వాసం, విధేయత కలిగిన వాళ్ళు ఇప్పుడు పురుగులు అయిపోయారు. ఈ పురుగు ఎందుకు అయ్యాడు వీడు అంటే భయము, దిగులు, అవిశ్వాసము, సందేహాలు. పురుగు వంటి యాకోబు, నిన్ను నేను ఏం చేస్తానంటే, పురుగు వంటి యాకోబు, భయపడకుడి 15వ వచనం, కక్కులు పెట్టబడి అంటే రంపానికి ఇలాగా పళ్ళుగా ఉంటుంది చూసారు, అలా కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ ఫర్ ఎ స్పెషల్ పర్పస్, ఫర్ ఎ మైటీ వర్క్ టు బి డన్ త్రూ యూ. ఐ హ్యావ్ అపాయింటెడ్. నిన్ను ఒక కొత్తదైన నురిపిడి రానుగా నిన్ను నియమించాను. నువ్వేం చేస్తావంటే పర్వతములను నూర్చు. అది అసలు సబ్జెక్ట్లోకి వచ్చాం మనం ఇప్పుడు. దట్ ఈస్ ద గ్రాండ్ క్లైమాక్స్ ఆఫ్ ద మెసేజ్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కొండలు కనపడుతుంది. అసలు మన సబ్జెక్ట్ అంతా ఏంటి? 200 రాత్రులు కొండలే కదా. పర్వతములను నూర్చుదు. ఎందుకు పర్వతాల జోలికి పోవాలని నేను అంటున్నా. నేను ఏర్పరచుకున్నటువంటి జనాంగం హేబెలు మొదలుకొని
పాత నిబంధనతో కొత్త నిబంధన కాలంలో ఆఖరి విశ్వాసి దాకా విశ్వాస సంబంధులు, సత్య సంబంధులు, దేవుని సంబంధులు, క్రీస్తు సంబంధులు, దేవునికి విధేయులు, అబ్రహాములా నమ్మారు, అబ్రహాములాగా లోబడ్డారు. వీళ్ళని దేవుడు బలపరుస్తున్నాడు. ఎందుకు బలపరుస్తున్నాడు? దేవుని చేతిలోకి వచ్చినప్పుడు వీళ్ళు పురుగు, ఒక పురుగు, అరచేతిలో పురుగును పట్టుకొని, అది ఏం పురుగైనా కానీ ఓ నల్లినో పేనునో అవైతే ఇళ్లలో దొరుకుతుంటాయి. పోనీ ఆకుల మీద ఉండేటటువంటి ఆకు తినే ఆకుపచ్చ పురుగు ఉంటుంది, అలాంటి పురుగు అనుకో, మెత్తగా గొంగళి పురుగు అనుకో, గొంగళి పురుగు తీసుకెళ్ళి భువనగిరి గుట్టలో ఇంకో గుట్ట, కొన్ని గుట్టల పేర్లు చెప్పాలంటే కష్టం, ఎందుకంటే అక్కడ దేవస్థానాలు ఉంటాయి, లేని కూడా గొడవకు వస్తారు. ఏదో ఒక కొండ, అందుకే భువనగిరి గుట్ట మీద కోట ఉంది కానీ గుడి లేదు, అందుకే అది చెప్పాను నేను. గుట్ట దగ్గరికి వెళ్ళి ఈ పురుగుని వదిలిపెట్టి, పురుగమ్మా చేసి అంటే అది ఏం చేస్తుంది? అది పురుగు భాషలో తిక్కలోడని తిట్టుకుంటుంది. ఆ పురుగు భాష మనకు రాదనుకోండి, మనిషి భాషలో అన్ని పురుగుల భాష ఏమొస్తుంది? ఓహోరి బుద్ధిహీనుడా, ఆ కొండ ఎంత గడిగా ఉంది, నేనెంత మెత్తగా, నేనేంటి దాన్ని పిండి చేయటం? నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు. అసలు ఇది ఎవడు ఊహించలేని విషయం. కానీ ఆ పురుగు ఎంత బలహీనంగా ఉందో అంత బలహీనంగా ఉన్న నిన్ను కొండలోని పిండి చేసే నురిపిడి మ్రానుగా దేవుడు నియమించాడు. యూ విల్ యాక్చువల్లీ డూ దిస్ జాబ్, యూ విల్ యాక్చువల్లీ డూ దిస్ జాబ్. నువ్వు చేస్తావు. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి 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 చేయుదువు, కొండలను పొట్టువలె చేయుదువు. మళ్ళా కొండలు ఎంటబడ్డాడు దేవుడు. నేను చెబుతున్నాను, హేబేలు మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఇర్మియా, యెషయా, మలాకి, పౌలు, మార్టిన్ లూథర్, భక్త సమాజం అంతటిని దేవుడు ఎందుకు తయారు చేసుకున్నాడు భూమి మీద అంటే, కొండలను పొట్టులాగా చేయడానికి. కొండల మీద దేవుడు పగబట్టాడు. కొండలను సాతాను దేవునికి ఎదురుగా నిలబెట్టాడు. సాతాను ఒక పెద్ద కొండ, వాడి అనుచరులు చిన్న చిన్న కొండలు. వాళ్ళు దేవుని కార్యాలకు భూమి మీద వ్యతిరేకం, అడ్డుబండలు. దేవుడు అంటున్నాడు, ఈ కొండలను నేను ఒక గుద్ది పిండి పిండి చేయగలను, సృష్టికర్తను. నేను చేస్తే అది నాకు మహిమేం కాదు, నా గొప్పతనం ఎవరు గ్రహించరు. దేవుడనైనా నేనే వచ్చి కొండ మీద అట్లా చేయబెట్టేస్తే అయిపోతుంది, అది అపచ్చి. కానీ నా మహిమను సర్వ విశ్వ పౌరులు తెలుసుకున్నట్లు ఈ కొండను పిండి చేసే పని నేను పురుగు లాంటి మనుషులతో చేయిస్తానన్నాడు. బలహీనులతో దేవుడు చేయిస్తున్న బలమైన కార్యాలు. ఈ 200 రాత్రులు దాటి చేస్తున్న అర్ధరాత్రి ప్రార్థన మహాపోరాటం అదే. పురుగులందరూ కలిసి కొండని పిండి చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చేతికి రాకముందు నువ్వు పురుగు, దేవుని చేతిలోకి వచ్చినాక నువ్వు నురిపిడి మ్రాను. దేవుని చేతిలోకి రా పురుగు. అబ్రహాం సంతానమైన అసలే నువ్వు పురుగువే. క్రైస్తవుడు అయినా నువ్వు పురుగువే. థియోలాజికల్ గ్రాడ్యుయేట్ అయినా నువ్వు పురుగువే. రెవరెండ్ అయినా బిషప్ అయినా నువ్వు పురుగువే. దేవుని ప్రణాళికలోనికి వచ్చిన తర్వాత నీవే ద సేమ్ బిషప్, ద సేమ్ రెవరెండ్, ఎల్డర్, డీకన్, ఇవాంజలిస్ట్, పాస్టర్, ఆర్డినరీ బిలీవర్. దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత నురిపిడి మ్రానైపోతారు. విశ్వమే ఆశ్చర్యపోతుంది. ఏంటంటే ఇంత చిన్న పురుగు, వాడు బలహీనుడు ఏం చేస్తాడులే అనుకున్నాను నేను.
అతి చిన్న సూక్ష్మక్రిమి ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంది. ఇప్పుడు చిన్నగా ఉన్నాడని చెప్పి చిన్న చూపు చూడొద్దు. కొన్నిసార్లు ఎంత చిన్నగా ఉంటే అంత శక్తివంతంగా పనిచేస్తుంది. దేవుని సేవకుల విషయంలో కూడా అదే నిజం. అందరికంటే బలహీనుడు, తక్కువ చదువు ఉన్నవాడు, తెలివి లేనివాడు, డబ్బు లేనివాడు, అనుభవం లేనివాడు, ఏమీ తెలియనివాడు అని తృణీకరించబడ్డ సేవకుడే అందరికంటే గొప్ప సేవ చేస్తాడు. అందరికంటే ఎక్కువ ఫలాన్ని ఫలిస్తాడు దేవుని కొరకు. పర్వతములను నూర్చుదువు, కొండను పొట్టు వలె చేయుదువు. తర్వాత నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొంచుపోవును. పొట్టు అయిపోయిన కొండల్ని గాలి తీసుకెళ్ళిపోతుందట. సుడిగాలి వాటిని చెదరగొట్టును, వెతికినా కూడా దొరకవు. అప్పుడు నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనం ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఇప్పటిదాకా స్పిరిచువల్ వార్ఫేర్ అనే దాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నా. నిజంగా వార్ఫేర్ ఇంకా మొదలు కాలేదు. యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మనం ఇష్యూస్ మాట్లాడుకోవడం కాదు, డైరెక్ట్గా మన మెంటల్ ఫోర్స్, కాన్సన్ట్రేషన్, మన తలంపుల, ఆలోచనల, మానసిక శక్తులన్నిటి యొక్క కాన్సన్ట్రేషన్, అందరం కొన్ని వందల మంది ఒక చోట చేరి ఒక ఇష్యూ మీద మన మనోనేత్ర దృష్టిని కాన్సన్ట్రేట్ చేసి ఆ సమస్యతో మనం మాట్లాడి ఆ సమస్య ఎగిరిపోయేదాకా, ఆ పర్వతం పెకలించబడి సముద్రంలో పడవేయబడేదాకా మనము మన మానసిక శక్తులు, పరిశుద్ధాత్మ శక్తి, మన వాక్కు, మన స్తుతులు, ఆరాధన ఒక ఆయుధంగా ప్రయోగించి ప్రాక్టికల్లీ హిట్టింగ్ అగైన్స్ట్ ద మౌంటైన్ విత్ అవర్ ప్రైజెస్ అండ్ వర్షిప్ టు ద లార్డ్. దేవునికి మనం చెల్లించే స్తుతులు ఆయుధాలే గండ్రగొడ్డలిగా కొండలను మనం కొట్టి ఈ సమస్య లేచెగిరి వెళ్ళేదాకా నేను గద్దిస్తూనే ఉంటాను, దీనికి వ్యతిరేకంగా ప్రార్థిస్తూనే ఉంటాను అని మనం చేసేది రియల్ పోరాటం. ఆ పోరాటములోనికి మనము వచ్చి ఒకప్పుడు పురుగులాగా ఉండిన మనము నురిపిడి మ్రానుగా తయారై కొండల్ని పిండి చేసే స్థితికి మనం రావడం కొరకే దేవుడు మిగతా సబ్జెక్టులన్నీ మనకు నేర్పించాడు. నువ్వు మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి, నీళ్లలో ముంచడం బాప్తిజం పొందాలి, వ్యక్తిగతమైన పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన జీవితం నీకు ఉండాలి, పరిశుద్ధత నీకు ఉండాలి, జారత్వానికి దూరంగా పారిపోవాలి, ఏకాంత ప్రార్థన అనుభవం నీకు ఉండాలి, దేవుణ్ణి నమ్మాలి. నమ్ముటకు ఆధారము లేనప్పుడు కూడా నమ్మాలి. దివారాత్రములు లేఖనములు ధ్యానించి పరిశోధించాలి, మధించాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషం మానాలి, అబద్ధాలు మానాలి, దేవుని చిత్తమునకు విధేయులు కావాలి, హృదయంలో సున్నతి జరగాలి, స్వచిత్తము చావాలి. ఎన్ని ప్రసంగాలు, ఎన్ని అంశాలు, ఎన్ని టాపిక్స్ చెప్పుంటారండి. మొత్తం క్రైస్తవ సంఘ చరిత్రలో ఎన్ని లక్షల మంది ప్రసంగికులు వచ్చారు, అన్ని లక్షల మంది కలిసి ఎన్ని లక్షల ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగములు అన్నిటిలో కూడా ఉండే అంశాలు ఇవే కదా. పరిశుద్ధంగా ఉండండి, ప్రేమ చూపండి, నీతిగా బ్రతకండి, అబద్ధాలు ఆడకండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్తిసం పొందండి. ఇదే కదా, ఇంకా ఇంతకంటే ఏముంది. నువ్వు తిరిగి పుట్టాలి, తిరిగి జన్మించాలి.
ఇంకా ఉండొచ్చు కొన్ని అంశాలు. ఎన్ని అంశాలు ఎంతమంది చెప్పినా నేను చెబుతున్నాను, అన్ని ప్రసంగ అంశముల యొక్క ఏకైక అంతిమ లక్ష్యము, ధ్యేయము నిన్ను యెషయా 41:14లోనికి తేవడమే. నిన్ను యెషయా గ్రంథము 41వ అధ్యాయం 15వ వచనంలోకి నేను తేవడమే. 14-15 నీవు పర్వతములను నూర్చుదువు. ఇది వాగ్దానం. నీవు పర్వతములను నూర్చుదువు, కొండలను పొట్టు పొట్టు వలె చేయుదువు. That is the promise of God for all the lovers of truth, seekers of truth, for all the truth seekers and truth lovers. This is the promise of God this morning. పొట్టు చేసేస్తావు కొండలను పొట్టు చేసేస్తావు. ఎలాగ చేస్తావంటే దయచేసి గమనించాలి. ఎలాగ చేస్తానంటే 14 నిన్ను నేను నియమించి ఉన్నాను. 15వ వచనం నిన్ను నియమించి ఉన్నాను, నురిపిడిమ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. 2వది 14లో నేను నీకు సహాయము చేయుచున్నాను. There ends our message this morning. నిన్ను దేవుడు నియమించాడు. కొండలతో పంచాయతీ పెట్టుకో. కొండలతో పర్వతాలతో నువ్వు ఏంట్రా ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఎందుకు నువ్వు పని చేస్తున్నావు, ఈ భూమి నా దేవునిది, భూమి సృష్టికర్త ఆయన, ఎందుకు నువ్వు క్రీస్తుకు విరోధంగా పనిచేస్తున్నావు అని కొండలతో గొడవ వేసుకోండి. కొండలను ఆజ్ఞాపించండి, మీరు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని ఆజ్ఞాపించండి. అందుకే దేవుడు నిన్ను నియమించాడు. యు ఆర్ అపాయింటెడ్ ఫర్ దిస్ అండ్ యూ హ్యావ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దట్ హీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. నేను ఒక్కడిని యుద్ధానికి పంపడు ఆయన. నేను ఒక్కడినే యుద్ధానికి పంపడు. నేను యుద్ధానికి వెళ్ళమని చెప్పి నీతో పాటు వెంటబడి వస్తాడు ఆయన. ఇవాళ ఆధ్యాత్మిక పోరాటంలో మనందరి పని ఇది. కొండలను పెకలించాలి. మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ కొండల గొడవ ఎందుకు వచ్చిందంటే, అసలు ఈ కొండలు నిమ్రోదు మొదలుకొని తయారవుతున్నాయి. నాశన పర్వతంగాడు భూమి మీద కొండలు తయారు చేస్తా పోయాడు. దేవుడేమో కొండలు పెకలించే యాకోబులను తయారు చేస్తూ పోయాడు. ఇది ఇవాళ సారాంశం. 6000 ఏండ్ల మానవ చరిత్ర సారాంశం ఏమిటంటే, భూమి మీద దైవ కార్యములను అడ్డగించే కొండలను సాతాను తయారు చేస్తూ పోయాడు. దేవుడేమో ఆ కొండలను పిండి చేయగలిగిన నురిపిడి రాణులను తయారు చేస్తూ ఉన్నాడు. నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. ఏం పని చేస్తున్నాడు తండ్రి? ఏం పని చేస్తున్నాడు? పురుగు వంటి యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నువ్వు దిగులు పడకు. పురుగువే కానీ దిగులు పడొద్దు, భయపడొద్దు. నేను నీకు సహాయం చేస్తాను. నేను సహాయము చేయగా మెత్తగా పురుగులాగా ఉన్న నీవు కొండలను మహాపర్వతాలు పిండి చేసేస్తావు. ఇది దేవుని వాగ్దానం. మనం స్వతంత్రించుకుందాం. నేనైతే స్వతంత్రించుకుంటున్నానండి. నేను భూమి మీద ఉన్నటువంటి కొండలు పిండి చేస్తాను. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. నాట్ బికాజ్ ఐఎమ్ స్ట్రాంగ్, నాట్ బికాజ్ ఐఎమ్ పవర్ఫుల్, బట్ ఐ షాల్ డూ దిస్ గ్రేట్ వర్క్ బికాజ్ the Lord God Almighty, the Lord Jehovah is helping me. He is helping me. దేవుడు నాకు సహాయము చేయుచున్న